హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ అయితే చూసొచ్చాను. ఈ మూవీ వచ్చేసి స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో కలెక్టర్ అన్నమాట. అయితే కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన హీరో ఎస్ఏ సూర్య మినిస్టర్ అన్నమాట. అయితే తను తప్పుడు పనులు చేస్తుంటాడు. అందువల్ల కలెక్టర్ అయిన మన హీరో రాము ఎస్ఏ సూర్యని చేయనీయకుండా అడ్డుకుంటుంటాడు ప్రతి విషయంలో. అలాంటి టైంలో శ్రీకాంత్ సీఎం అన్నమాట. శ్రీకాంత్ కొడుకు ఎస్ఏ సూర్య, అంటే సొంత కొడుకు కాదు, ఫ్రెండ్ కొడుకు, తను దత్తకు తీసుకొని పెంచుకుంటుంటాడు అన్నమాట. అయితే ఒకరోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఒక మీటింగ్లో ఎస్ఏ సూర్యను, మినిస్టర్ అయిన ఎస్ఏ సూర్యను మన హీరో కలెక్టర్ అయిన రామ్ కొడతాడన్నమాట. దాంతో శ్రీకాంత్ రామ్ చరణ్ని సస్పెండ్ చేస్తాడు. ప్లస్ ఎస్ఏ సూర్య కొన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, తనని పార్టీ నుంచి తీసేస్తాడు. అలాంటి టైంలో శ్రీకాంత్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరుతాడన్నమాట. అయితే ఎస్ఏ సూర్య ఎలా పార్టీ నుంచి తీసేసాడని చెప్పి చంపేస్తాడన్నమాట. అయితే తను చంపేసిన తర్వాత తనే కొడుకు కాబట్టి తనే సీఎం అవడానికి ప్రమాణ స్వీకారం చేసే ముందు సముద్రకని శ్రీకాంత్ ఫ్రెండ్ అన్నమాట, తనతోనే ఉంటాడు. తను శ్రీకాంత్ చనిపోయేటప్పుడు ఒక వీడియో మీ అందరికి చూపించమన్నాడని ప్రజలకు అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడన్నమాట. పెన్ డ్రైవ్లో ఒక వీడియో చూపిస్తాడు. అందులో శ్రీకాంత్ చనిపోయే ముందు, నేను చనిపోయిన తర్వాత నా రాజకీయ వారసుడు కింద రాముని ప్రకటిస్తున్నాను, నా తర్వాత సీఎం రామే, నేను చనిపోతే నా తలకోరి కూడా రామే పెట్టాలని చెప్పి హీరో పేరు చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు శ్రీకాంత్ హీరో కలెక్టర్ అయిన రాముని ఎందుకు తన వారసుడిగా ప్రకటించిండు, సీఎంగా ఎందుకు ప్రకటించిండు, అసలు శ్రీకాంత్కి రామ్కి ఈ సంబంధం ఏంది, వాళ్ళ ఫాదర్తో ఏం సంబంధం, చివరికి హీరో సీఎం అయ్యాడా లేదా, ఎస్ఏ సూర్యను ఎలా ఎదిరించాడు అనేదే ఓవరాల్ స్టోరీ లైన్. మూవీ అయితే పర్లేదు, నాకైతే నచ్చింది, వన్ టైం వాచబుల్. అయితే ఇది ఒక రొటీన్ స్టోరీయే. తండ్రి ఉంటాడు, తండ్రిని మోసం చేయడం, చంపేయడం, పగ తీర్చుకోవడం అలా ఉంటుంది. కాకపోతే అలా కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్ అన్నమాట. అంటే మన శ్రీకాంత్ తండ్రికి వెన్నుపోటు పొడుస్తాడు, కానీ శ్రీకాంత్ చనిపోతాడు. ఎస్ఏ సూర్యకి అసలు సంబంధమే ఉండదు, కానీ ఎస్ఏ సూర్య తను కొన్ని తప్పులు పనులు చేస్తుంటే తను ఎలా సీఎం అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి తను ఆపడం ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో ఈ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్లో ఉండే యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది. తనకు ఒక అంటే ఇప్పుడు రంగస్థలంలో చోటోల్లాగా మనకు ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్కి నత్తి పెట్టాడనమాట. అది చాలా బాగా యాడ్ చేశాడు. నాకైతే ఇంకా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఏదో 20 నిమిషాలలో అయిపోగొడతారు ఫ్లాష్ బ్యాక్. ఎమ్మటే అలా స్టార్ట్ చేయడం, ఒక పార్టీ పెట్టాలనుకోవడం, అలా వెన్నుపోటు పడవడం, ఎమ్మటే జరిగిపోతాయి అన్నమాట. అలాగే అంజలికి కూడా చాలా మంచి రోల్ వచ్చింది. హీరోయిన్కి లవ్ స్టోరీ కోసం పెట్టారు, కానీ హీరోయిన్ వల్లే హీరో కలెక్టర్ అవుతాడన్నమాట. అంటే హీరోయిన్ చెప్తుంది, నువ్వు కలెక్టర్ అవుతేనే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి, అందుకని హీరోయిన్ కోసం కలెక్టర్ అవుతాడు. అది దానికైతే పెట్టాడు. కాబట్టి పాటలు అయితే పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం అయితే బాగుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అలాగే ఎస్ఏ సూర్య యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, అంజలి యాక్టింగ్, శ్రీకాంత్ యాక్టింగ్, వీళ్ళందరి యాక్టింగ్ చాలా బాగుంది. మైనస్ వచ్చేసి నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండు అనిపించింది. అలాగే ఫ్లాష్ బ్యాక్లో ఎండింగ్లో ఇప్పుడు తల్లి కొడుకు మిస్ అవుతారన్నమాట. అసలు ఈ కొడుకు మిస్ అయినాక వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ దగ్గరికి ఎలా వచ్చాడు అనేది మనకు చూపించడు. అలాగే తర్వాత ఇప్పుడు తనే తనకు పెంచుకున్న వాళ్ళు సొంత అమ్మ నాన్న కాదు వీళ్ళు, తనే సొంత తల్లి అన్నప్పుడు అక్కడికి అంజలి గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఎమోషన్స్ ఉంటుంది, బాగుంటుంది. కానీ వీళ్ళు పెంచుకున్న పేరెంట్స్ దగ్గర ఏమీ మనకు చూపించడు. అలాగే మనకు ట్రైలర్లో చూపించింది హెలికాప్టర్ సీన్ ఉంది కదా, ట్రైలర్ ఎండింగ్లో కత్తి పట్టుకునేది, అది సినిమాలో లేదు. అంటే మామూలుగా ఉంది కానీ అంత హైప్ అయితే రాలే. ట్రైలర్లో లాస్ట్లో చూపిస్తాడు, పంచ కట్టుకొని కత్తి పట్టుకొని దిగేది చూపిస్తాడు, కానీ మనకు సినిమాలో అది చూపించాడు. స్టార్టింగ్ ఫైటే అన్నమాట. అలాగే కొంచెం ఎడిటింగ్ కూడా బాగాలేదు. అలాగే ఇది ఇప్పుడు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అంత ఎక్కువ ఏమి ఉండదు. సునీల్ క్యారెక్టర్ ఉంటుంది కానీ పర్లేదు, అంతే. బ్రహ్మానందం క్యారెక్టర్ ఊరికి అలా వచ్చిపోతుంటుంది. కొన్ని క్యారెక్టర్లు అంత యూస్ చేసుకున్నట్లేదు. నవీన్ చంద్ర ఉంటాడు, ఫస్ట్ హాఫ్లో ఉంటాడు, మళ్ళీ సెకండ్ హాఫ్లో అస్సలు కనపడు, మళ్ళీ క్లైమాక్స్లో వస్తాడు ఫైటింగ్కి. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. డైరెక్షన్ కూడా బాగుంది, కానీ రొటీన్ స్టోరీయే, కొంచెం ఇంకా డిఫరెంట్గా తీసుంటే బాగుండు. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొంచెం లెంత్ పెంచుంటే బాగుండు. ఇది కాలేజీ లవ్ స్టోరీ అదేమి ఎక్కువ పెట్టకుండా అది కొంచెం అయిపోగొట్టి ఇది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండు. అలాగే ఒక సాంగ్ అయితే లేదు, ఎడిటింగ్లో పోయినట్టుంది, అది తర్వాత ఏమైనా కలుపుతారేమో. ఒక సాంగ్ అయితే లేదు. సాంగ్కి అయితే బాగా ఖర్చు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఓవరాల్ మూవీ యావరేజ్. నాకైతే 5కి 3 ఇస్తాను రేటింగు. మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. రామ్ చరణ్, ఎస్ఏ సూర్య యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు మధ్య ఇంకా కొంచెం ఎక్కువ సీన్లు పడుంటే బాగుండు అనిపించింది
నాకు ఓవరాల్ యావరేజ్ అనిపించింది. అలాగే మీకు ఈ మూవీ చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి రేటింగ్ 3 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.